హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సో మరి ఆగస్టు 26, 2024లోని కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మనం చూసినట్లయితే ఈగల అంతరిక్ష యానం ఒక ప్రత్యేకమైన వార్త మన న్యూస్లో ఉంది. న్యూస్ ఈగల అంతరిక్ష యానం గగన్యాన్ ద్వారా వ్యోమోగాములతో పాటు పంపనున్న ఇస్రో ఒక 20 ఈగల్ని పంపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం 2025లో చేయబోతున్నాం కదా గగన్యాన్. మన భారతదేశం చేయబోయే, మన ఇస్రో చేయబోయే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రని గగన్యాన్. ఈసారి ఈగలను పంపిస్తున్నారు. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ప్రముఖ ఆరోగ్య నిపుణుడైనటువంటి శ్రీనాథ్ రెడ్డి గారు ఒక వ్యాసం రాశారు న్యూస్ పేపర్లో ఎంపాక్స్ వైరస్ పైన. దానిపైన విశేషాలు చూద్దామండి. సొమాలియా, టాంజానియా, సూడాన్ దేశం నుంచి చీతాలను తీసుకురాబోతున్నట్లు భారత్ ఆలోచిస్తుందన్నమాట. సో ఎందుకు మనం గతంలో అయితే మనకు నమీబియా, దక్షిణాఫ్రికా దేశం నుండి చీతాలు తీసుకొచ్చుకున్నాం. ఈసారి ఎందుకు మనకు సొమాలియా, టాంజానియా, సూడాన్ నుంచి మనకు భారత్కు చీతాలు వస్తున్న విషయం పైన ఒకటి అధ్యయనం చేద్దాం. దానిపైన చూద్దామండి. అంతేకాకుండా సామాజిక వేదిక యాప్, సోషల్ మీడియా యాప్ అయినటువంటి టెలిగ్రామ్ యాప్ ఫౌండర్ CEO పాలెవ్ దురోవ్ని అరెస్ట్ చేయడం జరిగింది ప్యారిస్లో, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో. దానికి సంబంధించిన విశేషాలు ఏంటో చూద్దాం, ఎందుకు అరెస్ట్ కాబడ్డాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన్ కీ బాత్ కార్యక్రమం. మరి ఓకేనా, మన్ కీ బాత్ కార్యక్రమం మన్ కీ బాత్ కార్యక్రమం యొక్క విశేషాలు చూద్దామండి. 113వ మన్ కీ బాత్ ఎపిసోడ్ అనేది మనకి 25 ఆగస్టు 2024న మనకి దాన్ని చేయడం జరిగింది. దాన్ని ఒక 113వ మన్ కీ బాత్ ఎపిసోడ్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి ఎపిసోడ్. ఈ దేనిపైన ప్రత్యేకమైన ఏ అంశాల ఆధారంగా అతను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇందులో చెప్పారు ఈ మన్ కీ బాత్లో ఒకని చెప్పి చూద్దామండి. ఓకే, ఇవన్నీ మనకి ఆగస్టు 26, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇప్పుడు వివరణలోకి వెళ్దాం. సో మరి ఇక్కడ ఈగల అంతరిక్షయానం. సో ఈగల అంతరిక్షయానం గగన్యాన్ ద్వారా వ్యోమోగాములతో పాటు పంపనున్న ఇస్రోనండి. సో మనకి ఈగల్ని ఎందుకని పంపిస్తారు? ఫస్ట్ మనకు రష్యా వాళ్ళు, USSR అంటాం కదా, యూనియన్ ఆఫ్ ది సోవియట్ సోషల్ రష్యా వాళ్ళు. సో రష్యా వాళ్ళు, USSR వాళ్ళు ఫస్ట్ లైకా అనే పేరుతో ఉన్నటువంటి ఒక డాగ్, ఒక కుక్క పిల్లని పంపించారు అంతరిక్షంలో, కుక్క పిల్లని. తర్వాత క్రమంలో మనకి యూరీ గాగరిన్, అంతరిక్ష కొలంబస్గా గుర్తించబడ్డ యూరీ గాగరిన్ వెళ్ళొచ్చాడు 1961లో, మనకు తెలుసు, ఏప్రిల్ 12. తర్వాత వాలంటీనా తెజ్కో వెళ్ళింది. తర్వాత క్రమంలో మరి ఈగల అంతరిక్ష యానం జరుగుతుందండి. ఇప్పుడు ఈగల్ని అంతరిక్షంలో పంపిస్తారు. ఇది మన భారతదేశం తక్కిన ఘనత. కానీ ఏదో పర్పస్లో పంపిస్తారు. ఏ పర్పస్లో చూద్దామండి, దేనిపైన అధ్యయనం చేయడానికి. అంటే ఇక్కడ మూత్రపిండాల్లో రాళ్ళ అధ్యయనం పైన దీనిపైన అధ్యయనానికి వీలవుతుంది అనమాట. అంటే అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి ఎవరైతే వ్యోమోగాములు ఉన్నారో వాళ్ళని మనం అంతరిక్ష నావికులు అంటున్నాము. ఆ వ్యోమోగాములు లేదా అంతరిక్ష నావికులకి కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం రాకుండా ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి అనే విషయం పైన ఈ యొక్క ఈగల పైన అధ్యయనం చేస్తారనమాట. అంటే మూత్రపిండాల్లో రాళ్ళ అధ్యయనానికి వీలు ఉంటుంది. ఇదంటే విషయం. అంటే డ్రోసోఫిలియా మెటగాస్కర్ అని చెప్పేసి, అంటే మెటగాస్కర్ ఇది ఫ్రూట్ ఫ్లై అంటాం. దీని యొక్క సాధారణనామం, శాస్త్రీయనామం వచ్చేసి డ్రోసోఫిలియా మెటగాస్కర్ అండి శాస్త్రీయనామం. సో ఇది ఫ్రూట్ ఫ్లై అనేది సాధారణనామం. ఈ జాతికి చెందిన 10 ఆడ 10 మగ ఈగల్ని పంపిస్తున్నారు. సో ఎట్లా పంపిస్తున్నాం? గగన్యాన్లో పంపిస్తున్నాం. ఎందుకు గగన్యాన్ అంటే ఏంది? గగన్యాన్ అంటే ఏంటంటే మన భారతదేశం చేస్తున్నటువంటి తొలి మానవ సైత యాత్ర అండి. తొలి మానవ సైత యాత్ర అండి. 9 వ్యోమోగాముల్ని పంపిస్తున్నాం. ఏ ఇయర్లో పంపిస్తారు? ఇది 2025లో పంపిస్తున్నాం. దీనికంతా కూడా సిద్ధమైతా ఉంది. 9 వ్యోమోగాములను కూడా ఈ మధ్యనే ప్రకటించారు. మనకి ఫిబ్రవరి 2024లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. భారత వైమానిక దళానికి చెందినటువంటి ఒక ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక శుభాంశ్ శుక్ల ఇలా ప్రకటించడం కూడా జరిగింది. ఇలాంటి క్రమంలో మరి వ్యోమోమిత్ర అనే పేరుతో ఒక రోబోట్ను కూడా పంపిస్తున్నారు ఇక్కడ ఈ యొక్క గగన్యాన్లో. దీంతో పాటుగా ఇప్పుడు ఈగల కూడా పంపిస్తున్నారు. ఈ యొక్క మెటగాస్కర్ మెలనోగాస్కర్ అంటున్నాం కదా, మెలనోగాస్కర్. మరి ఒక డ్రోసోఫిలియా మెలనోగాస్కర్ అని చెప్పేసి ఉంది, మెలనోగాస్కర్.
క్షమించండి, మెడగాస్కర్ అని చెప్పేసాం, మెలనోగాస్కర్ అండి. జాతీయ ప్రజాతి ఉంటుంది కదా మనకి, ఏంటంటే ఈ సైంటిఫిక్ నేమ్లో డ్రోసోఫిలియా మెలనోగాస్కర్, దీన్ని ఫ్రూట్ ఫ్లై అంటున్నాం. ఈ జాతి ఈగలు ఎందుకని పంపిస్తున్నాం, 10 ఆడ 10 మగవంటే ఈ మెలనోగాస్కర్ ఈగల యొక్క విసర్జన వ్యవస్థ, ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది విసర్జక వ్యవస్థ అంతా ఎలా ఉంటుందంటే మనిషి యొక్క విసర్జన వ్యవస్థని పోలి ఉంటుంది. మనిషి యొక్క విసర్జన వ్యవస్థని పోలి ఉంటుందండి. దాదాపు 77% పోలి ఉంటుంది. మనిషికి ఎట్లయితే ఒక విసర్జక వ్యవస్థ ఉందో, సో మొత్తం విసర్జక వ్యవస్థ ఎలా ఉందో మనకు మొత్తం కూడా తిని, అంటే మనం ఇక ఒక నోటి నుండి ఆహారం తీసుకున్న ఆహార వాహిక నుండి అంటే నోట్లో కూడా కొంచెం జీర్ణం అవుతుంది కదండి, టైలిన్ అనే ఎంజైమ్ కలుస్తుంది, అలా ఉండి మొత్తం లాస్ట్కు యానస్ వరకు, అంటే పాయు వరకు జరిగే మొత్తం కూడా కార్యక్రమాలు ఎలా ఉంటాయో ఈగలో కూడా 77% మన మనిషిని పోలినటువంటి ఎక్స్క్రీటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థ ఉంది. సో ఇలాంటి క్రమంలో భారతదేశంలో 75 విశ్వవిద్యాలయాలు, భారతదేశంలో 75 విశ్వవిద్యాలయాలు వీటిపైన అధ్యయనం చేశాయి. ఒక పోటీ నిర్వహించింది ఇస్రో. మీరు ఇలాంటి ఈగల్ని పంపించాలంటే దానికి ఈగలకు ఒక కిట్ ఉంటుంది, ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ మీరు తయారు చేయగలుగుతారా చెప్పేసి ఒక హార్డ్వేర్ మాత్రం అభివృద్ధి చేసింది. ఇలాంటి హార్డ్వేర్ అనేది ఇలా ఉంటే బాగుంటుందని ఇస్రోకు చెందినటువంటి సంస్థను అభివృద్ధి చేసింది. కానీ దాన్ని ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏదంటే ఇక్కడ కర్ణాటకలోని ధార్వాడ విశ్వవిద్యాలయం అండి. కర్ణాటకలోని ధార్వాడ విశ్వవిద్యాలయం గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఏమంటారంటే దీన్ని మనము ఒక FFH అంటారు. FFH అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఫ్రూట్ ఫ్లై హ్యాబిటాట్ అంటాం. హ్యాబిటాట్ అంటే ఆవాసం అని చెప్పేసి అర్థం వస్తుంది, ఒక ఆవాసం. సో ఇది అంటే ఈ బాక్స్లో పంపిస్తారు. ఒక 10 మగ ఈగల్ని 10 ఆడ ఈగల్ని ఎంతో పంపిస్తారంటే గగనయాన్లో పంపిస్తారు. ఈ బాక్స్ ఇలా ఉందనుకోండి, ఈ బాక్స్ డిజైన్ ఇలా డిజైన్ చేసింది, హార్డ్వేర్ను రూపొందించింది ఎవరంటే ఇప్పుడు ఒక IAST సంస్థ తిరువనంతపురంలో ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది స్పేస్ సైన్స్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం. IAST అంటే అర్థం ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది స్పేస్ సైన్స్ టెక్నాలజీ అని చెప్పేసి అంటామండి. స్పేస్ సైన్స్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే హార్డ్వేర్ అభివృద్ధి చేశారంటే ఇలా ఉండాలని చెప్పి. కానీ ఆ ఈగల్ని వాటిపైన మొత్తం కూడా చూసుకునేది, ఆ కిటిన్లో లోపల ఏమేమి ఉండాలని చూసుకునేది మాత్రం కర్ణాటకలోని ధార్వాడ విశ్వవిద్యాలయం అనమాట. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆధారితంగా అవకాశం. కానీ ఇది గగనయాన్లో ఈగల్ని పంపిస్తున్నాం. ఎందుకు పంపిస్తున్నాం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఎంపాక్స్ అండి, ఈ మధ్యలో మనకు న్యూస్లో ఉందండి ఎంపాక్స్. ఈ మధ్య కాలంలోనే ఎంపాక్స్ని నిర్ధారణ చేయడానికి మన విశాఖపట్నంలో ఉన్నటువంటి మెడ్టెక్ జోన్లో ఒక RT-PCR కిట్ను కూడా తయారు చేయడం జరిగింది. ఎంపాక్స్, మంకీ పాక్స్ అంటే ప్రజెంట్ అయితే ఎంపాక్స్ అని నామకరణం పెట్టడం జరిగింది. మన ఆగస్టు 14లో మన 2024 ఆగస్టులో అంతర్జాతీయ అత్యయిక పరిస్థితి, ఒక ఎమర్జెన్సీని బెదిరించడం జరిగింది WHO. కారణం ఏంటంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో దేశంలో సో ఒక ఏం చేయడం జరిగిందంటే ఎంపాక్స్ అనేది విజృంభిస్తున్న క్రమం అనమాట. 1970లో కూడా 1970 సంవత్సరంలో కూడా ఈ వైరస్ అనేది DRC అంటే ఈ దేశం అనేది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో. ఈ దేశంలోనే సో వైరస్ అనేది వచ్చింది ఫస్ట్. ఇది జంతువుల నుండి మనుషులకు సోకిందని చెప్పేసి ఉందన్నమాట, ఉడతల నుండి వాటి నుండి. సో 2022 సంవత్సరంలో జూలైలో ఈ ఎంపాక్స్ వైరస్ ఎక్కువ కావడం వల్ల అంతర్జాతీయ అత్యయిక పరిస్థితి విధించడం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మళ్ళీ 2023లో ఈ మేలో ఈ కేసులు తగ్గడం వల్ల ఏమైందంటే అత్యయిక పరిస్థితిని ఎత్తివేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రెండోసారి అనమాట ఈ యొక్క ఎంపాక్స్ వైరస్ విజృంభిస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్వీడన్ అండ్ ఐరోపా దేశానికి వ్యాపించింది. సో గమనించండి. సో మనకి ఈ మధ్య కాలంలో భారతదేశంలో కూడా వివిధ ప్రాంతాలు ఉంటున్నాయని చెప్పి ఒక రూమర్స్ వస్తున్నాయి, కనుక అధికారికంగా ధృవీకరించలేదు అది. ఇలాంటి క్రమం మరి ఇలాంటి 2024 ఆగస్టులో అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు WHO, మళ్ళీ రాబోతుందని చెప్పేసి. చాలా హాస్పిటల్ చాలా దేశంలో మన భారత కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మన ICMR గైడ్లైన్స్ ఇస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్. అంతేకాకుండా చాలా ఆసుపత్రులలో ఎంపాక్స్ వస్తే ఏంటని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎంపాక్స్ వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి. సో ఇలాంటి ఎంపాక్స్ వైరస్ అనేది మసూచి అంటే స్మాల్ పాక్స్ అంటాం, ఆటలం చికెన్ పాక్స్ మాదిరిగానే ఇది ఆర్థోపాక్సో వైరస్ జాతికి చెందండి. అంటే ఏ జాతికి చెందింది, ఏ యొక్క సంబంధించినటువంటి మనకి ఇక్కడ జంతువులలో వృక్షాల్లో కూడా మనకి ఏంటంటే
స్పీసెస్ అని చెప్పేసి అంటాం, ఇలా ఒక జీనస్ అని చెప్పేసి జాతులు, ప్రజాతులు, కుటుంబాలు, ఫైలమ్స్ అని చెప్పేసి అంటాం, ఫైలా. ఇలాంటప్పుడు ఇది ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందింది ఈ ఎంపాక్స్ అనే వైరస్ అనమాట. సో ఇది మనకు ఇది ఇది ప్రజెంట్ ఎంపాక్స్ గురించి ప్రజెంట్ వార్తలు ఉన్నటువంటి అంశం. ఓకేనండి. ఇక్కడ ఐసీఎంఆర్ కూడా ఇటీవల కాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ప్రతిరోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంపాక్స్ సంబంధించిన రివ్యూ చేస్తుంది. దేశంలో పరిస్థితి ఏంది అని చెప్పేసి, అంటే వివిధ దేశాల నుంచి అంటే వివిధ దేశాల్లో ఇప్పుడు ఎంపాక్స్ అనేది వస్తున్న క్రమం ఉంది కాబట్టి ఇది ఈ వస్తున్న క్రమంలో ఎవరైతే విదేశీయులు లేదా భారతీయులు విదేశాలకు వెళ్ళడం వల్ల మళ్ళీ తిరిగి రావడం, ఇలాంటి క్రమంలో కట్టుదిట్టమైన చర్యలను ఏర్పాటు చేస్తుంది అనమాట ఇప్పుడు త్వరలోనే. ఇది ఎంపాక్స్ వైరస్ పైనటువంటి సమాచారం. ఈ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకు తెలుసు మన భారతదేశంలో చీతాస్ అనేది, చిరుత పులులు అంటాం కదా, చీతాలు అనేది ఏమైందంటే అంతరించిపోయినాయి 1952లోనే, ఎండేంజర్డ్ అయినాయి. మళ్ళీ మనం 2022 అండ్ 23 అండ్ 2022లో అండ్ 2023లో ఈ యొక్క చీతాలను మనం రీఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఒకటి ఏంటంటే నమీబియా దేశం నుండి ఒక 8 చీతాలు తీసుకొచ్చుకున్నాం. దక్షిణాఫ్రికా నుండి మనం 12 చీతాలు తీసుకొచ్చి మొత్తం 20 చీతాలని మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్లో ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. కునో నేషనల్ పార్క్లో కానీ కొన్ని చీతాలు మరణించినాయి, కొన్ని చీతాలు పిల్లలకు జన్మనిస్తున్నాయి, జరుగుతూ ఉంది కార్యక్రమం. బట్ చనిపోవడం జరుగుతుంది. దీనిపైన కూడా అధ్యయనం చేశారు. మనకి రాజేష్ గోపాల్ కమిటీ అని చెప్పేసి అధ్యయనం చేసి ఏం చెప్తుందంటే ఇక్కడ ఎందుకు మరణించాయంటే ఇక్కడ ఈ దక్షిణాఫ్రికా కానీ నమీబియా దేశం నుండి కానీ, నమీబియా దేశం అండ్ దక్షిణాఫ్రికా దేశం, ఈ దేశాలు అనేది ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఇవి మనకి ఈ 2 దేశాలు కూడా మనకి దక్షిణార్ధ గోళంలో ఉన్నాయి. మనకి తెలుసు ఫ్రెండ్స్, మనకు భూగోళాన్ని ఇలా తీసుకుంటే భూమధ్య రేఖ, సో మనకి ఇక్కడ కర్కట మకర రేఖలు ఉంటాయి ఇలా. సో మరి ఇది మనకి ఉత్తరార్ధ గోళం అయితే ఇది మనకు దక్షిణార్ధ గోళం అవుతుంది. మరి ఈ దక్షిణార్ధ గోళంలో ఉన్న ఈ దేశాలు ఏవి? దక్షిణాఫ్రికా, నమీబియా దేశాలు. ఈ దక్షిణాఫ్రికా దేశం, నమీబియా దేశాల్లో ఏంటంటే వాతావరణం అనేది విభిన్నంగా ఉంటుంది. దక్షిణాఫ్రికా, నమీబియాలో మరి శీతాకాలంలో చర్మం కింద ఈ అడిపోస్ టిష్యూ పెరిగిపోయి రక్షిస్తుంది. ఏంటంటే ఎక్కువగా చలి నుండి రక్షిస్తారనమాట ఆ సంబంధించి అడిపోస్ ద్వారా. అలాంటి క్రమంలో ఇవి మన భారతదేశానికి వచ్చి అలాంటి వాతావరణంలో ఉన్నామని భావించి సో అలాంటి సంబంధించినటువంటి ఒక జీవ గడియారం పనిచేస్తుంది దాని యొక్క బాడీలో. దాన్ని బయోక్లాక్ అని చెప్పేసి అంటాం. ఇంకా మంచివాడు అంటే ఏంటంటే ఇక్కడ మనకి బయోరిథమ్ సమస్యలు అని చెప్పేసి అంటాం. బయోక్లాక్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు బయోక్లాక్ అని చెప్పేసి అంటాం అంటే మన వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మనం ఇలానే మన నిరోధక వ్యవస్థ ఉంటుంది, మన రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. వేరే ప్రాంతానికి వెళ్తే మనం కొన్ని తట్టుకోలేము. ఎందుకోసం అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. సో కొన్ని తట్టుకునే వాటికి మాత్రమే బతుకుతాయి. దాన్ని మనం ఇప్పుడు చార్లెస్ డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనం ప్రకృతి వరణం, న్యాచురల్ సెలెక్షన్ చెప్పొచ్చు. అలాంటప్పుడు ఈ పరిశోధనలో తెలియదు ఏంటంటే ఇక్కడ ఉత్తరార్ధ గోళం లేదా భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న దేశాలు, ఎందుకోసం మనకు కూడా అలాంటి ప్రాంతమే కాబట్టి మన ప్రాంతానికి తగ్గట్టుగా ఏదైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో ఉన్నటువంటి చీతాలను తీసుకురావాలని మన భారతదేశం భావిస్తుంది. అందుకోసమే ఉత్తరార్ధ గోళం లేదా భూమధ్య రేఖానికి సమీపన ఉన్నటువంటి సొమాలియా అండ్ టాంజానియా, సూడాన్ దేశాల నుంచే ఇప్పుడు ఈసారి చీతాలను తీసుకురావాలని చెప్పేసి భారత్ భావిస్తుంది. మొదటి వరకైతే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళు కెన్యా దేశం నుండి కూడా తీసుకురావాలని భావించారు. ప్రజెంట్ ఇలా అన్నమాట. కారణం కూడా తెలుసుకోవాలి. కారణం మీద బయోరిథమ్ సమస్యలు అంటే జీవ గడియారం యొక్క సమస్యలు అంటే విభిన్న వాతావరణం నుండి తెచ్చినటువంటి వాటి ఇక్కడ తట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది. అందుకోసమే ఈసారి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ ప్రయత్నాలు చేస్తుంది అనమాట. కాబట్టి ఇది ఒక్కోసారి ప్రపోజల్ అంటే ప్రతిపాదన దశలో మాత్రమే ఉందండి. ప్రతిపాదన దశలో ఉన్న వాటిపైన కూడా ఒక్కోసారి అడుగుతున్న నేపథ్యం ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. కానీ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ అండి. సామాజిక వేదిక అయినటువంటి టెలిగ్రామ్. ఈ వాట్సాప్, టెలిగ్రాము, యూట్యూబ్ ఇవన్నీ కూడా మనకి సోషల్ మీడియా అని చెప్పేసి అంటాం. వీటిని మనం 5th ఎస్టేట్ అని పిలుస్తామండి. 4th ఎస్టేట్ పత్రికా రంగం అంటే 5th ఎస్టేట్ అని పిలుస్తాం. ఇలాంటి టెలిగ్రామ్ యాప్ ఫౌండర్ అండి అతను CEO అయినటువంటి పాలెవ్ దురోవ్. ఎవరండి? పాలెవ్ దురోవ్ అరెస్ట్ చేయబడ్డాడు. ఏంది పాలెవ్ దురోవ్ ఎందుకు అరెస్ట్ చేయబడ్డాడంటే ఇతను టెలిగ్రామ్ యాప్ ద్వారా హవాలా మోసం జరుగుతుంది, డబ్బుల మోసం జరుగుతుంది, మాదక ద్రవ్యాలు డ్రగ్స్ సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు, అక్రమ రవాణా, మనుషుల అక్రమ రవాణా జరుగుతుంది,
పిల్లలపైన లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం కూడా షేర్ చేయబడుతుంది. కాబట్టి నువ్వు ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్నావు. నువ్వు ఒక ఫౌండర్ కాబట్టి నువ్వే దీనికి కారణం అని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తను అజర్బైజాన్ దేశం నుండి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌కి వచ్చినప్పుడు ప్యారిస్ విమానాశ్రయంలో అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు ఏం పేరండి? పాలెవ్ దురోవో. సో ఇతను పాలెవ్ దురోవో అనేవారు ఇప్పుడు ఏమవుతారంటే వార్తల్లో వ్యక్తి అండి. ఎలా అవుతాడండి? పర్సన్స్ ఇన్ ద న్యూస్‌గా అవుతాడు. వార్తల్లో వ్యక్తిగా కాబోతున్నారు. వార్తల్లో వ్యక్తి, పర్సన్స్ ఇన్ ద న్యూస్ వచ్చేసి ఎవరండి ఇక్కడ? పాలెవ్ దురోవో. ఇవాళ అరెస్ట్ చేయబడ్డ వ్యక్తి ఎవరంటే ఇక్కడ పాలెవ్ దురోవో ఎవరంటే టెలిగ్రామ్ యాప్ ఫౌండర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని మనకు ఉందండి. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ మనకి మన్ కీ బాత్ కార్యక్రమం అండి. మన్ కీ బాత్ అని చెప్పేసి అంటే మన్ కీ బాత్ ఫ్రెండ్స్ మనందరూ తెలుసు. మన్ కీ బాత్ కార్యక్రమం మనసులో మాట అని చెప్పేసి అంటామండి. ఏంది మనసులో మాట అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశం సాధించినటువంటి విజయాలు కానివ్వండి, లేదా ఏమన్నా భారతదేశంలో సమస్యలు వస్తే దాని పరిష్కార మార్గాలు కానివ్వండి, వ్యక్తులు సాధించిన విజయాలు కానివ్వండి, ఒక సమాజం సాధించినటువంటి ఒక కమ్యూనిటీ సాధించిన విజయాలు కానివ్వండి, లేదా ఆటల్లో మనం ప్రతిభా పాఠవాళ్ళు సాధించడం కానివ్వండి, ఇవన్నీ కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశేషాలు కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశ ప్రజలతో ముచ్చటించే కార్యక్రమమే మన్ కీ బాత్ కార్యక్రమం అని చెప్పేసి అంటామండి. ఇది October 3, 2020 క్షమించండి అక్టోబర్ 3, 2014 ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారండి. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రారంభించింది. ప్రతి నెలలో చివరి ఆదివారం లేదా 4th సండే రోజు ఇది మనకి రేడియో మరియు దూరదర్శన్ ద్వారా ప్రసారం అవుతుంది. ఈసారి 113వ మన్ కీ బాత్ కార్యక్రమం జరిగింది. ఈరోజు August 25, 2024 జరిగిందండి. 25th August 2024 ఎన్నవది 113వ మన్ కీ బాత్ కార్యక్రమం అండి. ఎంత? 113వ మన్ కీ బాత్ కార్యక్రమం. మరి 113వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రసంగించిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం. ఏంటంటే ఇక్కడ జాతీయ అంతరిక్ష దినోత్సవం పైన ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఎందుకోసం అంటే ఇక్కడ ఈరోజు August 23 ఉంది కదా మనకి. August 23ని మనం ఫస్ట్ టైం ఈసారి ఎలా నిర్వహించుకుంటున్నామంటే నేషనల్ స్పేస్ డేగా జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నాం. నేషనల్ స్పేస్ డే అని చెప్పేసి అంటామండి. జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నాం. కారణం ఏంటంటే 2023 August 23న మనం చంద్రయాన్ 3లో ఉన్నటువంటి విక్రమ్ ల్యాండర్ కానివ్వండి, ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజ్ఞాన్ రోవర్ ఇవన్నీ కూడా రెండు కూడా చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువాన్ని విజయవంతంగా చేరడం జరిగింది. సో ప్రపంచంలోనే ఒక అత్యుత్తమమైనటువంటి ఒక పరిశోధనగా ఇది నిలిచింది చంద్రయాన్ 3. మరి ఇలాంటి క్రమంలోనే మరి August 23 అంటే దక్షిణ ధ్రువాన్ని, చంద్రమండలంలోని దక్షిణ ధ్రువాన్ని మరే ఇతర ఏది కూడా ఇంతవరకు చేరలేదనమాట. అంటే ఆ యొక్క ప్రయోగం నాటికి ఇలా చంద్రుడి యొక్క దక్షిణార్ధ గోళాన్ని, దక్షిణ ధ్రువాన్ని చేరినటువంటి తొలి అంతరిక్ష ప్రయోగం ఏదంటే మన భారతదేశ అంతరిక్ష ప్రయోగం మన చంద్రయాన్ 3. అందుకోసమే ఈ August 23ని మనం నేషనల్ స్పేస్ డేగా మనం జరుపుకుంటామండి. August 23 గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవం కూడా ఉందండి. అంతర్జాతీయ అంతరిక్షయాన దినోత్సవం అంటే April 12 అనేది ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ ఫ్లైట్ డే అని చెప్పేసి అంటాం. అంటే 1961 April 12న యూరీ గాగరిన్ అంతరిక్షంలోకి వెళ్ళి రావడం జరిగింది. సో ఆ క్రమంలోనే దీన్ని ఇలా ప్రకటించడం అయితే జరిగిందండి. సో మరి ఈ సందర్భంగా మరి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్న విశేషం కూడా ఇలా మాట్లాడడం జరిగింది. ఇంకొకటి ఈ అంతరిక్ష దినోత్సవం సందర్భంగానే మరొక విషయం ఏంటంటే IIT మద్రాసులో స్పేస్ టెక్ స్టార్టప్ గెలాక్సీ అంటే స్పేస్ టెక్ స్టార్టప్ అంటే అంతరిక్ష పరిజ్ఞానం గురించి ఏర్పాటైనటువంటి అంకుర పరిశ్రమ గెలాక్సీ ఐ ఏదంటే గెలాక్సీ ఐ అనే ఒక సంస్థ చేత IIT మద్రాసులో ఉన్నటువంటి విద్యార్థులు, IIT మద్రాసులో ఉన్న పరిశోధకులు, ప్రొఫెసర్స్ కలిసి ఏర్పాటు చేసిందే ఈ స్పేస్ టెక్ స్టార్టప్ గెలాక్సీ ఐ. ఈ సంస్థకు చెందినటువంటి విద్యార్థులతో, పరిశోధకులతో మాట్లాడడం జరిగింది. IIT మద్రాసు పరిశోధకులతో ఈ 113వ మన్ కీ బాత్ ఎపిసోడ్ ఒక ప్రత్యక్ష కార్యక్రమంలో. అంతేకాకుండా మరి August 15 సో మనకి భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఘర్ అంటే ఎవ్రీ ఘర్ హర్ ఘర్ తిరంగా అంటే 3 రంగుల జెండా. మన త్రివర్ణ పతాకం భారతదేశ వ్యాప్తంగా ఇంత గొప్పగా
ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేస్తూ జమ్మూ కాశ్మీర్లో రియాసీ ప్రాంతంలో 750 మీటర్ల పొడవైన జెండాను ఆవిష్కరించడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకోసం అంటే ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం. కారణం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు, శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. మరొక విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. ఇలాంటి క్రమంలో జమ్మూ కాశ్మీర్లో మన స్వాతంత్రం యొక్క మన త్రివర్ణ పతాకాన్ని గొప్పగా ఎగరేశారు. 750 మీటర్ల పొడవైన జెండా రియాసీ జిల్లాలో. ఈ రియాసీ జిల్లా చాలా ప్రాముఖ్యత ఘటించింది. ఒకటి ఏంటంటే చినాబ్ నది ఇక్కడ నుండి వెళ్తుంది, రియాసీ జిల్లా చినాబ్ నది రియాసీ జిల్లా గుండా మీదకి వెళ్తుంది. ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ప్రాంతంలో ఆనకట్ట కట్టారు, చినాబ్ రైల్వే వంతెన కట్టారు. చినాబ్ నది నుండి 349 మీటర్ల ఎత్తైన ప్రాంతంలో ఒక వంతెన కట్టడం జరిగింది. ఇది ఒక విషయం. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇదే రియాసీ ప్రాంతంలో మనకు లిథియం నిల్వలు కూడా ఉన్నాయండి. లిథియం నిల్వలు భారతదేశంలో లిథియం నిల్వలు ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్, రియాసీలో, రాజస్థాన్లో, కర్ణాటక రాష్ట్రంలో గుర్తించడం జరిగింది అనమాట. కోసం ఆ ప్రాంతం చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇది 113వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ఆగస్టు 25, 2024 భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రసంగించినటువంటి అంశాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అనమాట. మరికొన్ని అంశాలు చూద్దాం. నెక్స్ట్ యూపీఎస్ అంటామండి, అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకి 2003 తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికై అంటే వాళ్ళు సెలక్షన్ అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే పెన్షన్ స్కీమ్ అనేది లేకుండా అనమాట. అంటే ప్రభుత్వ ఉద్యోగం రిటైర్మెంట్ అయిన తర్వాత, పదవి విరమణ చేసిన తర్వాత మనకి రిటైర్మెంట్ డబ్బులు వచ్చేది, నెల జీతం వచ్చేది, మనకి పెన్షన్ వచ్చేది. ఆ జీతంలో సగం అట్లా ఇచ్చేవారు ఉత్తర్వుల మేరకి. కానీ ఇప్పుడు ఏమైందంటే 2003 తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు అవుతారో కేంద్రంలో, రాష్ట్రంలో వాళ్ళకి ఇప్పుడు పెన్షన్స్ రావడం లేదు. వాళ్ళు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏవైతే సంబంధించినటువంటి మనీని ఏదైనా పెన్షన్ స్కీమ్లో జాయిన్ అయ్యారనుకోండి వాళ్ళకు వస్తుంది. అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటారు, సిపిఎస్ అంటాం దాన్ని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్. కానీ ఇప్పుడు సిపిఎస్ వద్దు మాకు అని చెప్పేసి ధర్నాలు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు కూడా, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా చేస్తూ ఉన్నాయి. సిపిఎస్ అంటే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్. అంటే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అంటే ఉద్యోగి కాంట్రిబ్యూషన్ చేస్తారు, దాన్నే తీసుకొచ్చి మళ్ళీ రిటైర్మెంట్ తర్వాత ఇస్తారు. అట్లా కాదు, మాకు ఈ సిపిఎస్ వద్దు అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వద్దు, మాకు ఓపీఎస్ కావాలన్నారు. ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ప్రభుత్వం ఏంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ అమలు చేస్తుంది. ఇప్పుడు ఎన్పిఎస్ కాదు, ఓపీఎస్ కాదు, యూపీఎస్ని ఆమోదం చేయడం జరిగింది. మన ఆగస్టు 24, 2024 కేంద్ర మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన యూపీఎస్ అంటే యూనిఫైడ్ పేమెంట్ పెన్షన్ స్కీమ్. యూపీఎస్ అంటే ఏంటంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని ఆమోద ముద్ర వేయడం జరిగింది కేంద్ర మంత్రి మండలి. బట్ దీనిపైన కూడా దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంఘాలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు అనమాట. కానీ ఏప్రిల్ 1, 2025 నుండి అమలు చేయబోతున్నారు అనమాట. సో ఇందులో కొన్ని విధి విధానాలను అమర్చుకోవడం జరిగింది. త్వరలో ఇంకా పూర్తిగా ప్రకటించబోతున్నారు. ఏప్రిల్ 1, 2025 నుండి అమలు చేస్తున్నారు. ఇక్కడ అబ్రివేషన్ పరంగా ఇంపార్టెంట్ అండి. ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్, యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, సిపిఎస్ అంటే అర్థమైందండి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి అంటాం. ఇవన్నీ ఏమొస్తున్నాయి, యూపీఎస్ రాబోతుంది. మరి అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలా తీసుకుంటారని చెప్పేసి మనం చూసుకోవాలండి. ఇది మరికొంత సమాచారం ఉంది. అసలు యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఎవరు ఏ కమిటీ అధ్యయనం చేసింది, టీవీ సోమనాథన్ కమిటీ అధ్యయనం చేయడం జరిగింది. టీవీ సోమనాథన్ ఎవరంటే టీవీ సోమనాథన్ గారు అంటే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఇతను టీవీ సోమనాథన్ గారు. ఇటీవల కాలంలో వీరు కేబినెట్ కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది. ఇంకా 10 విభాగాలు చేపట్టలేదు. సో వారి నేతృత్వంలో కమిటీ అధ్యయనం చేయడం జరిగింది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఉమెన్ ఇన్ యుఎన్ పీస్. అంటే యుఎన్ పీస్ అంటే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాలు. ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అంటే గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ది ఉమెన్ ఇన్ యుఎన్ పీస్ కీపింగ్ అని చెప్పేసి అంటే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాల విషయంలో
తొలి సమావేశం 2025 నిర్వహించబోతున్నారు. మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. ఏంది అంటే ఇక్కడ ఏంటి మనము ఐక్యరాజ్య సమితిలో అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అంటాం. 1945 అక్టోబర్ 24 ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసినటువంటి సంస్థ. 193 సభ్య దేశాలు ఉన్నటువంటి సంస్థ. ఇన్ని సంస్థలు కూడా ప్రపంచంలో ఏమన్నా వివిధ దేశాల్లో ఏదన్నా రాజకీయ సంబంధించినటువంటి ఏమన్నా ఆందోళనలు జరుగుతాయి, లేకపోతే అంటే క్రైసిస్ సంక్షోభాలు వస్తాయి, రాజకీయ సంక్షోభాలు, ఆర్థిక సంక్షోభాలు, లేదా ఉగ్రవాదం ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అన్ని దేశాల నుండి కొందరు వెళ్ళి సంబంధించినటువంటి ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్లో కొంత సిబ్బంది వెళ్ళి అక్కడ శాంతి పరిరక్షణ దళంగా ఐక్యరాజ్య సమితి తరఫున పనిచేస్తారు. సో ఈ మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితిలో ఇలా పనిచేసినటువంటి సుమన్ గవామి కానివ్వండి, రాధికా సేన్ కానివ్వండి, వాళ్ళకి ఒక బెస్ట్ అవార్డ్స్ వచ్చినాయి. యుఎన్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చినాయి. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాం. ఇలాంటి క్రమంలో ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ది ఉమెన్ ఇన్ పీస్ కీపింగ్ అంటే శాంతి పరిరక్షణ దళాల్లో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాల్లో మహిళల యొక్క పాత్ర ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మధ్యకాలంలో మన భారతదేశం చెందినటువంటి రాధికా సేన్ వీరికి యుఎన్ పీస్ కీపింగ్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్, అడ్వకేసీ ఆఫ్ ది ఇయర్. అడ్వకేట్ అంటే అక్కడ వెళ్ళి పనిచేసింది. ఇప్పుడు అడ్వకేట్ ఏం చేస్తారంటే మన న్యాయవాదులు వాదిస్తారు ఒకరి తరపున. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి తరపున గొప్పగా పనిచేసింది. వాళ్ళకి యుఎన్ పీస్ కీపింగ్ అడ్వకేట్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. లేదా ఐక్యరాజ్య సమితి శాంతి పురస్కారం అనొచ్చు సింపుల్గా తెలుగులో మనం. ఐక్యరాజ్య సమితి శాంతి పురస్కారం 2023లో వచ్చింది రాధికా సేన్కి. లాస్ట్ ఇయర్ సుమన్ గవామికి వచ్చింది, సుమన్ గవామి. సో ఇలాంటి క్రమంలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక రిజల్యూషన్ పాస్ చేసింది 1325 అనే పేరుతో. నెంబర్ ఇంపార్టెంట్ అండి ఇది చాలా. మనకి ఇప్పుడు మన భారత పార్లమెంటు, మన భారతదేశంలో ఇప్పుడు మనకి రాజ్యాంగ సవరణ జరుగుతూ ఉంటాయి. మనకు 106వ రాజ్యాంగ సవరణ అంటే 106వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ డీల్ట్ విత్ ద ఒక ఉమెన్ రిజర్వేషన్స్ ఇన్ ద మనకి ఒక మహిళా రిజర్వేషన్ గురించి చెప్తుంది చట్టసభల్లో. నారీ శక్తి మహా అధినేయం అని చెప్పేసి అంటాం. 2026 తర్వాత జరగబోయే లోకసభ అండ్ శాసనసభ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తున్నాం. మరి 106వ రాజ్యాంగ సవరణ చట్టం. అట్లే విధంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి అంటే ఏంటంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అని చెప్పేసి అంటామండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. మరి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విషయంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఒక రిజల్యూషన్, ఒక తీర్మానం చేసింది. ఏమని? నెంబర్ 1325. ఆ తీర్మానం పేరు ఏంటంటే దిస్ ఈస్ ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ యాక్సెప్టెడ్ ద యుఎన్ఎస్సి రిజల్యూషన్ 1325. యుఎన్ఎస్సి రిజల్యూషన్ 1325 ఆమోదించిన తొలి దేశం మన భారతదేశం. ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఉమెన్ ఇన్ పీస్ అండ్ సెక్యూరిటీ అంటే శాంతిలో మరియు ఒక భద్రత విషయంలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాల్లో మహిళల యొక్క పాత్ర ఖచ్చితంగా ఉండాలి, ఇంపార్టెన్స్ ఉండాలి అని చెప్పేసి ఒక తీర్మానం చెప్తుంది అనమాట. అందులో ఆమోదించాం కాబట్టి ఆ సదస్సును మన భారతదేశం 2025లో తొలిసారిగా వచ్చే సంవత్సరం నిర్వహిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేది రైట్ టు డిస్కనెక్ట్. సో ఏంటంటే ఇది ఒక రైట్ అనమాట. రైట్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక హక్కు. సో ఇది మనకు ఫస్ట్ టైం అనమాట ఆస్ట్రేలియా దేశం తీసుకొచ్చింది. ఆస్ట్రేలియా దేశ ప్రధానమంత్రి అయినటువంటి ఆంథోనీ ఆల్బనీస్ అండి. ఆంథోనీ ఆల్బనీస్ అనేవారు బిల్లుని ఒక ఆస్ట్రేలియా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, ఆమోదం కూడా జరిగింది. ఉద్యోగులకు రక్షణగా సరికొత్త చట్టం. ఇది మరి ప్రపంచవ్యాప్తంగా కూడా పేరుగా వస్తుంది. రైట్ టు డిస్కనెక్ట్. డిస్కనెక్ట్ అంటే కనెక్ట్ కాకపోవడం అర్థం వస్తుంది. డిస్కనెక్ట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ వస్తాడు 10 గంటలకు, 5 గంటలకు వెళ్తాడు, 10 AM వచ్చి 5 PM వెళ్తాడు. మళ్ళీ 10 AM కన్నా ముందు కానివ్వండి, 5 PM కన్నా లేటు కానివ్వండి, ఆ యొక్క యజమాన్యానికి ఆ ఉద్యోగికి ఏం సంబంధం లేదు. తన వరకు తను వేరే వర్క్ అయినా చేసుకుంటాడు, లేకపోతే కుటుంబంతో కలుపుకుంటాడు. ఈ టైంలో అంటే ఎవరికి ఒక ఎంప్లాయీకి తన కేటాయించినటువంటి ఏదైతే టైం ఉంటుందో ఒక ఉద్యోగిగా ఒక యజమాన్యంలో ఒక యజమాని ఆ విదిన్ ద టైంలో మాత్రమే ఆ సంస్థకు అతను విధేయుడిగా ఉంటాడు, ఆ పని చేస్తాడు. కానీ పని తర్వాత టైం అయిపోయిన తర్వాత తన సొంత వరకు ఉంటుంది, తన కుటుంబంతో గడపడం కానీ వివిధ కార్యక్రమాల్లో అతను మునిగి ఉంటాడు, అది పని చేస్తాడు. ఆ వరకుతో అతనికి సంబంధం ఉంటుంది ఎవరికి? యజమానికి. అదే ఉద్యోగులకి రక్షణగా సరికొత్త చట్టం అనమాట. ఇది రైట్ టు డిస్కనెక్ట్ అని ఒక చట్టం తీసుకొచ్చింది ఆస్ట్రేలియా దేశం. సో కొత్తగా వచ్చింది కాబట్టి మనకి ఇంపార్టెంట్ అండి. ఇది సూపర్లేటివ్ కిందకి వస్తుంది. ఎప్పుడు ఇలాంటి చట్టం ఏ దేశం కూడా తీసుకురాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు కొన్ని సంస్థలు ఈ వర్క్ ఇంత వరకు చేయమని చెప్తూ ఉంటాయి. ఈ టైం మనది ఉంటుంది కాబట్టి ఆ టైంలో చేయమని చెప్తారు.
కానీ ఇది చట్టంగా తీసుకురావడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చే చట్టంగా తీసుకొచ్చింది. రైట్ టు డిస్కనెక్ట్ ఆస్ట్రేలియా, రైట్ టు డిస్కనెక్ట్ అని అంటే డిస్కనెక్ట్ అని దీన్ని ఇంగ్లీష్లోనే చెప్పుకుంటే బాగుంటుంది. రైట్ టు డిస్కనెక్ట్ అనే ఒక చట్టం తీసుకొచ్చినటువంటి దేశం ఏదంటే ఆస్ట్రేలియా దేశం. ఉద్యోగులకు రక్షణగా సరికొత్త చట్టం తీసుకొచ్చింది ఆస్ట్రేలియా దేశం అనమాట. ఓకేనండి. ఆస్ట్రేలియా దేశ ప్రధాని వచ్చేసి ఆంటోనీ ఆల్బనీస్. ఇవ్వండి మనకి ఆగస్టు 26, 2024 కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.